హాయ్ ఫ్రెండ్స్, లుల్లు మాల్కి వెళ్తున్నాం అనమాట. అందరం కలిసి నిజంగా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత లుల్లు మాల్కి వెళ్తున్నాం. చూడండి, ఆటోలో వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ అనమాట. బెంగళూరు అంటూ ఎప్పుడు ట్రాఫికే ఉంటుంది. చూసారా, మాల్ కనొస్తుంది కదా, అదే పోరమ్ మాల్. చాలా చాలా పెద్దగా ఉంటుంది. అంతా తిరగలేము, జస్ట్ లుల్లు మాల్ మాత్రమే చూద్దామని వెళ్తున్నాము. నిజంగా లుల్లు మాల్ ఎంట్రన్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. చూడండి, మా పిల్లలు ఆటో దిగేస్తున్నారు. ఫైనల్లీ ఆటో దిగేసి ఇంకా లోపలికంటే మూవ్ ఆన్ అవుతున్నాము. ఎంత జనం ఉంటారంటే అబ్బా, ప్రపంచంలో ఉండే జనం అంతా బెంగళూరులోనే ఉన్నారేమో అన్నది అట్లా అనిపిస్తుంది అనమాట. అంత క్రౌడ్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా పోరమ్ మాల్ మాత్రం ఇలాగే ఫుల్ జనాలతో ఉంటుందన్నమాట. చూడండి, మా చెల్లి మా పిల్లలు అందరూ ముందు వెళ్ళిపోతున్నారు. నాకు ఫాస్ట్గా వెళ్ళాలని ఉన్నా, మీకు మా బెంగళూరులో ఉండే పోరమ్ మాల్ చూపిద్దామనేసి స్లోగా వెళ్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా బెంగళూరు విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అంటే ఒకసారి చూడండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి కంప్యూటర్ అనమాట. కంప్యూటర్ అంటే ఇట్స్ లైక్ ఏ ఫ్లోర్లో ఏవే షాపులు ఉన్నాయి అవన్నీ చెప్తుందనమాట. ఫైనల్గా మా చెల్లి అంటూ ఎంటర్ అయిపోయింది. నేను కూడా ఎంటర్ అయిపోయాను. మా వాళ్ళు లేడు. వెనక్కి చూస్తే వామ్మో, నా కొడుకు మిస్ అయ్యాడని వెతుకుదా వెళ్తే వాడు ఇంకో ట్రాలీ తీసుకొని వాడికి కావాల్సిన ట్రైన్ తీసుకొని వచ్చుకున్నాడు అనమాట. నిజంగా చెప్పాలంటే నా కొడుకు లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయిపోయాడు అనమాట. వాడు మిస్ అయితే మైక్లో అరుస్తున్నారు. అయాన్ పేరెంట్స్ ఉంటే రండి, మైక్లో పిలుస్తున్నారు అనమాట. అప్పుడు నాకు మరి వాడు గుర్తుకొచ్చిందనమాట. నిజంగా చెప్పాలంటే మా పిల్లలతో వెళ్తే పీక్లాట్ అండి. మీకు కూడా ఇలా అనిపిస్తుందా? నిజంగా నాకు కూడా అనిపిస్తుంది. చూడండి, ఫైనల్గా ఇక్కడ పిండి కలుపుకోవడానికి, కేక్ ఇది బీట్ చేసుకోవడానికి గ్లాస్ బౌల్స్ అనమాట. లుల్లు మాల్లో ఇది దొరకందంటే ఏమీ ఉండదండి. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. నిజంగా చెప్పాలంటే లుల్లు మాల్ అనేది ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ అన్ని ఎక్విప్మెంట్స్ ఏమేం కావాలి పిల్లలకి కానీ, పెద్దలకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, ఎవరికి కానీ అన్నీ ఉన్నాయి. నేనైతే ఏం కొనాలో అన్ని కొనాలన్నా అన్ని రేట్లు 1-2 ఉన్నాయన్నమాట. అందుకోసమే ఉన్నాయి. ఇక్కడ చూసారు ఆ తాతని మరి ఇంకో వీడియోలో కూడా కలుద్దాం. ఇక్కడ చూసండి, మా చాక్షిత ఫుల్ సంబరం పడిపోతుంది. పిల్లని కింద దింపేస్తే చాలు ఇంకా అన్ని నావే అని వేసేసుకుంటుంది అనమాట. అందుకోసమే వాళ్ళ అమ్మ అయితే అలా కూర్చోబెట్టింది అనమాట. చాక్షితకి ఇది ఇస్తాను చూడండి, చాక్షి ఎలా రిసీవ్ చేసుకుంటుందో. వావ్, సో క్యూట్ కదా, చాలా బాగుంది కదా. నాకైతే మొత్తాన్ని చూడాలి అంటే నాకైతే పార్ట్సే చూస్తాను అనమాట. పూల మొక్కలు పెట్టుకోవడానికి. మా సాన్వి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మా అయ్య చూడండి ఇంకా బాగున్నాడు కదా. ఇక్కడ కార్లు ఉన్నాయరా అని చెప్పాను అనమాట. మా చాక్షితకి ఏమేమి కావాలో అని చూస్తూ ఉన్నా. అయినా నేనేం కొనిచ్చే స్టేజ్లో అంటూ లేనులేండి. ఎందుకంటే అన్నీ 1-2 రేట్స్ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి కొనియాలి కాబట్టి నేనేం కొనిద్దామని చూస్తున్నా కూడా తనకు నచ్చింది ఏది దొరకలేదు. ఫైనల్గా ఏదన్నా దొరికితే తనకు కొనిస్తా. సో నైస్ కదా. మీరు కూడా మీ ఊర్లో లుల్లు మాల్ ఉందా? కామెంట్ చేయండి అబ్బా. నిజంగా చూడండి, లుల్లు మాల్లోన ప్రతి ఒక్కరు బిజీ అబ్బా. ఎవరి లైఫ్ వాళ్ళు నచ్చినట్లు నడుపుకుంటున్నారు. నా లైఫ్ కూడా అలాగే నడిచిపోతుంది. ఇది మా చాక్షిత కోసం చూసా. ఈ మంకీ అయితే ఎంత తెలుసండి, అక్షరాల 300 రూపాయలు అనమాట. 299 రూపాయలు అనమాట. ఏముందబ్బా కుక్కలో? ఏమీ లేదు. సేమ్ ఇదే కుక్కని ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్మితే నిజంగా 50 రూపాయలకు 60 రూపాయలకి ఇచ్చేస్తారు. ఏందో మన పిచ్చి కాకపోతే. అదే గరికిపాటి గారు చెప్తారు కదా, తినే వస్తువులనేమో ప్లాట్ఫామ్ మీద కొంటాము, వేసుకునే కాళ్ళకి వేసుకునే చెప్పుల్ని నెత్తికి అన్నీ ఏంటి మాల్స్లో కొంటాం అనేది నిజమే. ఫైనల్గా నేను ఇక్కడ స్టీల్ సామాన్ల దగ్గరికి వచ్చానమాట. ఇక్కడ క్వాలిటీ బాగుంటుందన్నమాట. పిజన్ వాల్వే ఉంటాయి ఆల్మోస్ట్. నాకైతే చాలా ఇష్టం. ఈ పాట అయితే బాగా ఇష్టమైంది. తీసుకుందాం అనుకున్న 1800. చాలా హెవీగా ఉంది. మా చెల్లిని ఒకసారి ఎత్తు అన్న, చాలా తూకం ఉంది అనింది. తీసుకుందామని అనుకున్నా కానీ మా ఆయన ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం తీసుకుందాం అన్నారు. ఫైనల్గా చూసారా, మా వాడి ట్రైన్ మా ఆయన కూడా వచ్చేస్తాడనమాట. మా ఆయన వస్తే మా పిల్లలకు పండగంట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వాళ్ళ నాన్న వస్తే ఫుల్ కాకా పడతారనమాట. నన్నైతే కాకా పెట్టలేరు. ఎందుకంటే మనము సంపాదించేది లేదు, ఖర్చు పెట్టేది లేదనమాట. వాళ్ళ ఆయన అయితే జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏం కావాలో అది కొనిస్తారనమాట. చూసారా, మా పిల్లలు ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న చుట్టూ ఎలా తిరుగుతున్నారు. పాపిచాన్ కావాలి అని. ఒకటి కొనడానికి 10 కింద పడేసావురా అని వాళ్ళ నాన్న తిడుతూ అంటున్నాడు అనమాట. అమ్మ ఇది ఎలా ఉంది అని అడిగాడు. పాపిచాన్ ఎలా ఉంది అన్నాడు. సూపర్ రా,
అన్న రేట్ ఎంత అంటే రేట్ లేదు అంట. ఫైనల్గా రేట్ లేదనేసి వెనక్కేసేసారనమాట. మా సాన్వికి ఇప్పుడు అన్ని వాడే కొంటున్నాడు, అబ్బా నేనేం కొనాలని తన ఆలోచన. ఫైనల్గా చూసారా, దొరికినవన్నీ వేసుకుంటున్నాడు మా వాడైతే. ఆ కార్, ఈ కార్, ఈ కార్, ఆ కార్ అని. ఈ కార్ ఆల్రెడీ కొనుక్కున్నాడు లాస్ట్ టైం, 3,000 రూపాయలు అనమాట. చాలా బాగా ఉంటుంది నిజంగా. యాక్చువల్లీ రిమోట్ కార్ అనమాట. ఇంకా ఏం కావాలరా నాయనా, అన్నీ కావాల్సింది నీకే, ఏ అక్కకొద్దు ఎవరికి వద్దు. ఇంకా ఫైనల్గా మా చాక్షిత దగ్గరికి వచ్చాను. చాక్షిత ఏం చేస్తుందో, కొన్నావా తల్లి అన్నీ అని అడిగితే ఇంకా కొనలే పెద్దమ్మ. మా సాన్వి అంట. చాక్షితకి ఇష్టమైంది బ్రష్ అనమాట. బ్రష్ని ఇస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఒక్కసారి చూడండి. అలా చూస్తూ ఉందనమాట. పళ్ళు దిక్కాలని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తాన్ని పళ్ళు దిక్కాలని గుర్తుకొచ్చేసింది అనమాట. ఫైనల్గా ఆ బొమ్మను వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తుంది. బ్రష్ తీసుకుంటుంది అనుకుంటారా, తీసుకోదంటే నేనే బంగిపోయి మరీ ఇస్తానమాట. మా పెద్దమ్మ ఇస్తుంది కాబట్టి తీసుకోకుంటే బాగుండదు అనేసి అలా తీసుకుంటుంది అనమాట. సో క్యూట్ కదా మా చాక్షిత. రియల్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. చాక్షిత బెంగళూరులోనే పుట్టింది. ఇది సెకండ్ టైం అనుకుంటా తను లులు మాల్కి రావడం. ఇక్కడ చూసారా ఆర్ట్స్ ఎంత బాగున్నాయో. నెక్స్ట్ చూడండి, వాడు వచ్చేసి మా చాక్షితని ఆడిపిస్తున్నాడు, బాయిగొని చెప్పేస్తున్నాడు అనమాట. పిల్లలంటే అలా ఉంటారండి నిజంగా. ఎవరి పిల్లలకు వాళ్ళ ముద్దు, కాకి ముద్దు, గువ్వ ముద్దు. నిజంగా చిన్న పిల్లలు ఉండే ఇల్లు అయితే నందనవనమే అని చెప్పచ్చు. ఏమంటారు, నిజమే కదా. ఇక్కడ చూడండి, మా వెంకటేశ్వర స్వామి గారు తిరుపతిలో ఉండాల్సిందే, ఆయన లులు మలుగుని వచ్చేసారు. ఫైనల్గా వెంకటేశ్వర స్వామిని అలా మొక్కుతూ ముందుకెళ్ళాను అనమాట. చూడండి, కాలుకి వేసుకునే వాటి నుండి ఏవి దొరకవు అని చెప్పాలబ్బా, అన్నీ దొరుకుతాయి. సర్పోడ్లు చూడండి, ఎన్ని కంపెనీలు సర్పోడ్లు ఉన్నాయో. ఇక్కడ పినాయిలు, పరుకులు, వామో నిజంగా చెప్పాలంటే చూడండి అబ్బా. దీంట్లో ఏది కొంటాం, ఏది మానేద్దాం చెప్పండి.